శుభం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. ప్రతినిత్యం మన పిల్లలు 5th క్లాస్ నుంచి వాళ్ళకి కొంచెం ఎగ్జామ్స్ టెన్షన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. మనం కూడా ఫస్ట్ రావాలంటూ వాళ్ళని తినేస్తూ ఉంటాం. అయితే ఫస్ట్ రావడం కన్నా కూడా లాస్ట్ రాకుండా చూసుకుంటూ మన పిల్లల్ని ముందు వాళ్ళల్లో మానసిక ధైర్యాన్ని పెంపొందించేలాగా మనం ఏర్పాటు చేసుకోవాలి. దేనికైనా మనకి ఏ బలం గొప్పదండి? ధనబలం కన్నా, లేదా పాడి పంటలు ఎక్కువగా ఉండి పెద్ద పెద్ద మోతుబరులైనా, ఏదైనా కానీ కండబలం ఉన్నా, మనకు కావలసింది ప్రధానమైనది మన 4 పక్కలా ఉండాల్సినది ఆధ్యాత్మిక బలం. ఇది లేకపోతే మనం ఏ పని చేయలేం. ఎందుకు చేయలేము అని అనుకున్న వాళ్ళే ఒక్కసారైనా భగవంతుడికి నమస్కారం చేసుకుని పని చేసిన వాళ్ళు ఎంతమందో ఉన్నారు. అందుచేత ఆధ్యాత్మిక బలాన్ని పెంపొందించగలిగే శక్తిని మనం వాళ్ళల్లో గనక తీసుకురాగలిగితే ఎలాంటి ఎగ్జామ్నైనా సరే చక్కగా వాళ్ళు రాసి పాస్ అవుతారు. అంతేకాదు, పరీక్ష అంటే భయం తగ్గుతుంది. వాళ్ళకు వచ్చి నువ్వు ముందు రాసి ఎలా రాయాలి ఏంటి అన్నది మనం చెప్పకుండానే వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. అందుచేత ప్రతి ఒక్కరూ కూడా, అంటే దేవుడికి పూజలు చేస్తుంటే ఇంక ఈ టీచర్లు ఎందుకు, స్కూల్ ఎందుకని వెటకారం చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అది పొరపాటు. అంటే భగవన్నామస్మరణ చేస్తూ మనం ముందుకు వెళ్ళడం అనేది మన భారతీయ సంస్కృతి. అది మనకు అనాదిగా ఋషులు మనకి చెప్పిన వాక్యాలు ఇవన్నీ కూడాను. అందుచేత ఎంతటి బలవంతుడైనా సరే భగవంతుడికి లొంగి మనం ఆయన్ని నమ్ముకుని ముందుకు వెళ్తూ ఉండాలి. భగవంతుడికి తెలుసు మనం అన్ని పనులు ఎలా చేస్తున్నాము అన్నది. ఆయన చూస్తున్నాడు, వింటున్నాడు. అంతర్యామి ఆయన. సూక్ష్మ రూపంలో మన చుట్టూ ఉండి మనల్ని కాపాడుతున్నాడు. అటువంటి భగవత్ శక్తి ఏమిటి అన్నది మన పిల్లలకి తెలియపరిచి మనం వాళ్ళు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మనం మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని తారక మంత్రం శ్రీరామచంద్రుడిది. శ్రీరామ జయ రామ జయ జయ రామ. దానిని పిల్లలు పరీక్షలు వెళ్తున్నారనగా, లేదా వాళ్ళు చదువుకి కూర్చుంటారనగా మనం అక్కడ కూర్చోబెట్టి ఒక 5 నిమిషాలు వాళ్ళ చేత గనుక మనం చెప్పించగలిగితే ఎన్నిసార్లు అయితే అన్నిసార్లే అవుతుంది. కానీ శ్రద్ధగా కళ్ళు మూసుకుని చేతులు జోడించి నాన్న కూర్చుని ఈ మాట చెప్పు అని చెప్పి, నువ్వు బాగా చదువుకుంటావు, భగవంతుడి నామాన్ని ఒక్కసారి స్మరించు అని చెప్పి చెప్పించండి. శ్రీరామ్ జై రామ్ జై జై రామ్, శ్రీరామ్ జై రామ్ జై జై రామ్. ఈ చిన్న పిల్లలకి అందరికీ కూడా ఇది చెప్పించడం వలన వాళ్ళల్లో ఆ పోటీతత్వం అనేది పెరిగి ఆ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో అన్నింటిలోనూ కూడా వాళ్ళు ముందంజలో ఉంటారు. ఇది ఒక నామం. ఇక మరింత ముందుకు వెళితే గనక, అంటే ఇంకా 10th క్లాస్ అబోవ్ అలా వెళ్తే గనక ఈ నామంతో పాటు హనుమాన్ చాలీసాని ఒక్కసారి వాళ్ళు హనుమాన్ చాలీసాని చదువుకోవడం వలన మానసికంగా వాళ్ళకి ఉత్తేజం పెరిగి ధైర్యం పెరుగుతుంది. శ్రీరామ్ జై రామ్ జై జై రామ్ అని చెప్పి ఒక 3 సార్లు అనుకుని హనుమాన్ చాలీసాని చదివించి తర్వాత మీరు పుస్తకం కాసేపు నాన్న నువ్వు పక్కన పెట్టి ఒక 2 నిమిషాలు కాస్త భగవంతుడిని తలుచుకో అని చెప్పి మనం ధైర్యం చెప్పగానే వాళ్ళకి చదివిందంతా కూడా చక్కగా గుర్తుండి రాసిన వాళ్ళు ఉన్నారు. ఇది కూడా ప్రాక్టికల్గా చాలా బాగా అందరూ చేసి మనకి చెప్పిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు వింటారని చెప్పి ఇది మళ్ళా రిపీట్ చేయడం జరుగుతోంది. చేత శ్రీరామ్ జై రామ్ జై జై రామ్ హనుమాన్ చాలీసా ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు కానీ, లేదా రేపు స్కూల్లో ఇది టఫ్ సబ్జెక్ట్, దీని మీద క్వశ్చన్లు వేస్తారు, లేదా ఒక ఇన్స్పెక్షన్ ఉంది, లేదా రేపు మేడమ్స్ ఇవన్నీ అడుగుతానన్నారు, రివ్యూ ఉంది, స్లిప్ టెస్ట్లు ఉన్నాయి, ఇవన్నీ ఉంటూనే ఉంటాయి కదా పిల్లలకి. వాటిల్లో ప్రతి దాంట్లోనూ కూడా వాళ్ళు ముందు మానసికంగా స్ట్రాంగ్గా ఉండాలి అంటే స్థిరంగా కూర్చుని చదివింది బుర్రకెక్కి మనసులో ఆ బుర్రలో అవన్నీ ఉండాలి అంటే గనక ఈ 2 అద్భుతమైన మంత్రాలు చక్కగా పిల్లలందరి చేత కూడా ఇది పొద్దున్న సాయంత్రం చెప్పించి వాళ్ళు స్కూల్కి బయలుదేరుతుంటే కూడా ఇది చెప్పించడం వలన వాళ్ళకి రక్ష కూడాను. చేత ఇది తప్పకుండా తల్లిదండ్రులు ఆచరించవలసిందిగా నా మనవి. స్వస్తి.